హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నాగపద్మ. ఈరోజు వచ్చేసి మష్రూమ్ ఫ్రై చూపిస్తానండి. నేను బజార్లో అయితే తీసుకొచ్చాను 2 ప్యాకెట్లు. సో వాటిని వాటర్ వేసి ఉప్పు పసుపు వేసి ఉడికించేసాను. ఇప్పుడైతే టమాటాలు 2 టమాటాలు తీసుకుని కట్ చేశాను. 2 పచ్చిమిర్చి ఆనియన్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఈలోపు కడాయి తీసుకుని ఆయిల్ వేసుకున్నాను. ఫ్రై కదా, కొంచెం ఆయిల్ అయితే పడుతుంది. దాంట్లో అయితే బిర్యానీ మసాలాలు వేసి జీడిపప్పు పచ్చిమిర్చి ఆనియన్ అన్నీ వేసి గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలండి. ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచి వేస్తున్నాను. వంట ఎవరైనా చేస్తారండి, అన్నీ వేస్తారు, అన్నీ వేసినా టేస్ట్ ఉండదు. సో ఉప్పు వేస్తాం, కారం వేస్తాం, మసాలా వేస్తాం, అన్నీ వేస్తాం, కానీ ఏదో మిస్ అవుతుంది, అదే టేస్ట్. అన్నీ వేసినా కానీ ఒక్కొక్కరు చేస్తే మనం వేస్తాం, అవతల వాళ్ళు వేస్తారు, కానీ టేస్ట్ అనేది అప్పుడే చేంజ్ అయిపోతుందండి, మనకి వెంటనే తెలిసిపోద్ది. సో నేను చెప్పిన ప్రాసెస్లో ఫాలో అయిపోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, మీ డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మీ ఫీడ్బ్యాక్ని. ఇప్పుడైతే టమాటోస్ అయితే వేసేసాను, మంచిగా ఫ్రై అవనిద్దాం. ఈలోపు ఏం చేద్దామంటే, మనం ఒక స్పూను సాల్ట్ అయితే తీసుకొని ఫ్రై చేద్దాం. ఒక స్పూన్ కారం, స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్. ఈ పౌడర్ అయితే నేను చూపిస్తానని చెప్తూ వస్తున్నాను కదండి, కంపల్సరీగా రేపు సాటర్డే అయితే చూపిస్తాను నేను. సో ఈలోపు ఏం చేద్దామంటే, మంచిగా చూస్తున్నారు కదా, కలర్ఫుల్గా వచ్చేసింది. మష్రూమ్ ఏవైతే ఉన్నాయో ఉడికించుకొని అవైతే వేద్దాం. ఇంకా ఆల్రెడీ ఉడికి ఉన్నాయి కాబట్టి జస్ట్ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవటమే. మనం చక్కగా అంతా కలిసేలా చేసుకొని ఒక 5 నిమిషాల ఫ్రై చేసేద్దాం. ఆయిల్లో వేయిస్తే ఆ టేస్టే వేరండి. కొంచెం అయితే హోమ్ మేడ్ గరం మసాలా అయితే నేను ఈసారి ఎప్పుడైనా చూపిస్తానండి మీకు. మనం స్పైసెస్ అన్నీ వేసి వేయించేసుకొని మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటాం. చూడండి ఎంత బాగా వచ్చిందో, కలర్ఫుల్గా, చాలా టేస్టీగా, సింపుల్గా, క్విక్గా అయిపోతుందండి. కొంచెం ఒక స్పూన్ అయితే కస్తూరి మెంతి అయితే యాడ్ చేశాను. మామూలు మెంతి ఉన్నా వేసుకోవచ్చండి. నేను ఆల్రెడీ కర్రీ చేసి చూపించాను, అదేవిధంగా ఇప్పుడు మష్రూమ్ ఫ్రై కూడా చూపిస్తున్నాను. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. ఇంతేనండి, సింపుల్ అంటే సింపుల్. నేను ఏవైనా కానీ కొంచెం లాగ్ అయిపోయి ఎక్కువసేపు చేసే వంటలు అయితే చూపించనండి. సింపుల్గా టేస్టీగా ఉండాలి, మనకి సింపుల్గా ఉండాలి, అదే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.